ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మహాపరిషత్తుడు, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి యేసురాజా, నీకే నాయనా స్తుతులు, స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. నాయనా తండ్రి, స్థలాన్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన చక్కటి ప్రార్థన మాకు దయచేయండి. పాటలు పాడే ప్రతి బిడ్డను సిద్ధపరచండి. ఆరాధన స్తుతి ఆరాధన చేసి బిడ్డను సిద్ధపరచండి ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నీ నామాన్ని మీరే మహిమపరచుకొని కూడానికి మొదటి నుంచి ఆఖరి వరకు మీరే తోడుగా ఉండి మీ నామాన్ని మీరే మహిమపరచుకొని గనపరచుకోమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. కీర్తనకారుడా నా యేసయ్యా, నా పాటలన్నిటికీ స్వరము నీవయ్యా. కీర్తనకారుడా నా యేసయ్యా, నా పాటలన్నిటికీ స్వరము నీవయ్యా. కీర్తనకారుడా నా యేసయ్యా, నా పాటలన్నిటికీ స్వరము నీవయ్యా. నీలోనే నేను ఆనందింతును.
క్రిస్టి తర్వాత వచ్చి పాట పాడి వినిపిస్తాను. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా
పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేనిది నా యేసుని ప్రేమ, మరువలేనిది నా యేసుని ప్రేమ. మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. ఇహలోకాశలతో అందుడనేనైతిని, నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని. చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి, నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 నా యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. పర్వతములు తొలగినా తొలగని ప్రేమ, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన. పర్వతములు తొలగినా తొలగని ప్రేమ, ఎగసి పడే అలలతో కడలే గర్జించిన. మరణపు ఛాయలే దరిచేరనీయక, మరణపు ఛాయలే దరిచేరనీయక, కౌగిట దాచిన నీ ప్రేమ మధురం. ప్రేమ 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 యేసు ప్రేమ. ప్రేమ 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 నా యేసు ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. తర్వాత మన మధ్యలో ఉండే ఇప్పుడు లూదియా, లావణ్య మరి వారిద్దరు వచ్చి ఒక పాట పాడి మనకు వినిపిస్తారు. నన్ను ప్రేమించే నా యేసు రాజా, నన్ను కరుణించే నా కన్న తండ్రి. నీ
మందిరంలో ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాము. మనమందరూ కూడా కళ్ళు మూసుకొని దేవుని స్తుతించుకుందాము, ఆయన ఆరాధించుకుందాము. ఆయన స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, నిత్యుడు తండ్రి కనుక మన స్తుతులన్నీ పైకి పోతామంటే ఆకాశం నుండి మనకు దేవుడు ఆశీర్వాదాలు పంపుతాడు. కాబట్టి హృదయపూర్వకంగా మన దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పవిత్రుడా, రాజాది రాజా, రవికోటి తెచ్చ, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని పరలోకంలో దేవదూతలతో ఆరాధించగలిగిన దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు రాజా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామాన్ని మహిమపరచడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి యేసు నీకు వందనాలు, వందనాలు, వందనాలు. యేసయ్యా వందనాలు. పరిశుద్ధుడా యేసు రాజా స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా యేసు రాజా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాగణుడా, మహోన్నతుడా నీకు స్తోత్రం. సర్వలోకానికి చక్రవర్తి నీకు స్తోత్రం, స్తోత్రం. సకలము సకలము చేయగల
మా స్తోత్రముల మీద మీరు ఆశీర్వదించినందుకు ప్రభువా మీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమ నీకే, ఘనత నీకే దేవా. నీకు స్తోత్రాలు 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 వందనాలు చెల్లిస్తున్నాం నాయన. యేసయ్యా నీకు వందనాలు. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధి మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధి వచ్చామయ్యా. మమ్ము బలపరచుము యేసయ్యా, మమ్ము బలపరచుము యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మా ప్రియ యేసయ్యా, 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 మా ప్రియ యేసయ్యా. మా సర్వానిధి నీవయ్యా, నీ సన్నిధికి వచ్చామయ్యా. మమ్ము బలపరచుము యేసయ్యా, బలపరచుము యేసయ్యా. మా ప్రియుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. మా ప్రియుడవు, మా రక్షకుడవు, పరిశుద్ధుడవు మా యేసయ్యా. పరిశుద్ధమైన నీ నామమునకే, పరిశుద్ధమైన నీ
నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మా కోసం పరలోకం నుంచి భూలోకానికి వచ్చి మా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యా, నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం నాయన. మా పాప భారం అంతా కూడా మీరు మోసుకున్నందుకు యేసు రాజా నీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన, మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పాస్టర్ టైటస్ గారు, తర్వాత వారి సతీమణి క్రిస్టి, వారిద్దరు ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తే ఆమె మనకు తెలుగులో అనువాదం చేస్తారు. Greetings in the name of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. I'm so glad again to meet in this fasting prayer, to pray with God and to know the plans of God and hear the word of God. మనమందరం ఇక్కడ చేరి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి, మనం ఆయన వాక్యాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ కూడినందుకు దేవుని ఎంతో స్తుతిస్తున్నాను. So those who are watching us live in Facebook, you can, if you have any prayer requests, you can comment below, so that at the end of the prayer we will be praying for your prayer requests. ఎవరెవరైతే లైవ్ చూస్తున్నారో మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్ లో మీరు పంపించినట్లయితే మేము ప్రార్థిస్తాం. So we can keep praying to God so that our God can answer our prayers. మనం ప్రార్థిస్తూ ఉండగా మన ప్రార్థనలకు దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు. Today I want to turn your heart to the word of God, that God has a plan for our life. దేవుడు మన జీవితంలో కలిగి ఉంటున్న ప్రణాళికను మనం చూసుకుందాం. You can read one verse from book of Jeremiah chapter 29 verse 11. బైబిల్ గ్రంథం నుండి యెషయా రాసిన గ్రంథము 29 verse 11. 29వ అధ్యాయము 11వ వచనం. It says there, "For I know the plans I have for you, says the Lord, there are plans for good and not for disaster, to give you a future and a hope." 29:11. ఎవరైనా ఒకటి చదవండి. దీనినంతటిని గురించిన ప్రకటన గాఢమైన గ్రంథవాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలుసుకునడానికి వారికి అప్పగించును. Jeremiah chapter 29 verse 11. మీరు వేరేదో చదువుతారు. ఇర్మియా గ్రంథము 29:11. చదవండి, త్వరగా చదవండి. Jeremiah chapter 29 verse 11. నేను మిమ్మును గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోయే కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. Hallelujah. Hallelujah. This is what the Lord says to our life. దేవుడు మన జీవితంలో ఈ విధంగా దేవుడు చెప్పుచున్నాడు. God has a plan, even we have a plan. దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు, మనం కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాం. Many times we look into our plans and we run our life. చాలా సార్లు మన ప్రణాళికలు, మన ఉద్దేశాలను బట్టి మన జీవితాలు నడిపింపబడుతూ So ఉంటాయి. when we are in our plan, we will be fail in our life, we could not able to move forward. మనము మన ప్రణాళికలు, మన ఇష్టాలు నెరవేర్చినప్పుడు మనము ఫెయిల్ అవుతూ ఉంటాం. But God says He has a plan for our life.
దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. So when you know God's plan, you will prosper in your life. మనం ఎప్పుడైతే దేవుని ప్రణాళికను మనము తెలుసుకుంటామో అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. Whatever God has a plan for your life, that is not for evil. That's what Bible says, it is for good. మనము ఆయన ప్రణాళికలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళికలు అవి మంచివి, అవి చెడ్డవి కావు. So today God is speaking to us that He has a plan for our life. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు మన పట్ల, మన జీవితాల పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. When God created each everyone, He created with a purpose and plan in our life. దేవుడు ప్రతి ఒక్కరిని ఒక ఉద్దేశపూర్వకంగా సృజించి ఉన్నాడు. You may not understand what God has idea about your life. మనం కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళిక మనం తెలుసుకోలేకపోవచ్చు, కానీ But God has a good plan. దేవుడు మన పట్ల మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. It will come to pass in our life one day. అది ఒక రోజు జరుగుతుంది. And there is a time for everything. That's what Bible says. బైబిల్ ఏం చెప్తారంటే ప్రతి విషయానికి ఒక సమయం ఉంటుంది. Many times we think about our plan and our idea. That's what we could not able to get a progress in our life. మనం చాలా సార్లు మన ప్రణాళికలను బట్టి ముందుకు సాగాలనుకుంటాం కాబట్టి మనం ముందుకు సాగలేకపోతాం. In order to understand God's plan, we must put a hope on the Lord. మనము దేవుని ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలంటే మనకు ఓపిక ఉండాలి. Everyone want to have a good future and good blessings in their life. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి ప్రణాళిక ఉంటుంది. That's what it says verse 11. Whatever you are looking for, that God will do it for good. ఇక్కడ 11వ అధ్యాయంలో అదే చెప్తాంది, ఏది మనం కలిగి ఉంటున్నామో అది మంచిది అని. So today we need to put our hope upon the Lord and lay all our doubts in the presence of God. మన ఒక నిరీక్షణ ఆయన మీద ఉంచినప్పుడు, ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు అవి సఫలమవుతాయి. When I say you need to have a hope, there are two things you must understand. మనము నిరీక్షణ కలిగి ఉండాలి అంటే ఒక రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. There are two things they say: hope so attitude, no so attitude. నిరీక్షణ కలిగి ఉండుట, నిరీక్షణ లేని జీవితం. Means hope so attitude means you are hoping upon God. You don't have any kind of thing to believe, but you keep the trust upon God that He will do it. నిరీక్షణ కలిగి ఉండడం అంటే ఏంటంటే ఒక దేవుని మీద ఉంటున్న ఆశ ఒక్కటే ఉంటుంది, వేరే ఏమీ లేనప్పుడు అదే నిరీక్షణ అంటారు. You don't have anything that you could believe, that you say only this God can do. That's what hope so attitude. ఇది ఎవరి వల్ల కాదు, దేవుని వల్ల మాత్రమే కలుగుతుంది అన్న దానినే నిరీక్షణ అంటారు. The second thing it says no so attitude means I know everything. That's what you are having attitude. నిరీక్షణ లేకుండా ఉండడం అంటే ఇది నాకు తెలుసులే, ఇది జరుగుతుందిలే అనే దాన్ని నిరీక్షణ లేకుండా ఉంటాం. The English, the word used no. I know everything. I know this thing. What is going to happen? I know. That's what we say. That's what no so attitude. నాకు తెలుసులే, అంతా నాకు తెలుసు అనే దాన్నే no so attitude అంటారు. So whenever a person has this attitude, no so attitude, he cannot get any single thing from God. మనం అన్ని తెలుసు అనే ఒక ప్రవర్తన మన జీవితంలో ఉన్నట్లయితే దేవుని నుంచి మనం ఏది పొందుకోలేము. Today as we see the pandemic, what is going on, COVID-19, we think that this is what we have to go through. We cannot escape from that. ఈ కోవిడ్-19 నుంచి మనము కొన్ని మనము జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే దాని నుంచి ఎస్కేప్ అవ్వగలం, లేదంటే లేదు. So when you see this COVID-19, many people differently talk about this thing. ఈ కోవిడ్-19 గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. Some people they say this is what God has punished these people. కొంతమంది ఏమంటున్నారు అంటే ఇది దేవుడే ప్రతి ఒక్కరికి ఇచ్చిన శిక్ష అంటారు. Some people they are telling that this is a second coming, it's going to come, so this is what is happening. కొంతమంది ఏమంటారు రెండో రాకడ వచ్చేస్తాం కాబట్టి ఇవన్నీ జరుగుతాయి అంటారు. So from the beginning, when I was born, from the day I'm hearing whenever something happened, they say God is going to come soon. నేను పుట్టినప్పటి నుంచి నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి వింటున్నాను దేవుడు త్వరగా వస్తున్నాడు అని. Whenever people see some signs that is happening around, some evidences they have,
they say this is second coming is going to come. ప్రజలు ఈ చుట్టుపక్కల జరుగుతున్న సూచనలు కార్యాలను చూసినప్పుడు రెండో రాకడ వచ్చేస్తుంది అని కొంత చెప్తూ ఉంటారు. When tsunami came, many people they say, oh, Jesus is going to come. సునామీ వచ్చినప్పుడు చాలా మంది అన్నారు దేవుడు త్వరగా వస్తున్నాడు. And later there are many events that happened, then they say that Jesus is going to come soon. So everyone, ask God for forgiveness, and they are making themselves holy, and all those things are happening. ప్రతి విషయాన్ని జరుగుతున్న ప్రతి కార్యాలను ప్రతి ఇన్సిడెంట్స్ ను చూసి చాలా మంది దేవుడు త్వరగా వస్తున్నాడు సిద్ధపడండి అని చెప్తూ ఉంటారు. So when they get ready, Jesus is not coming, so they get inside of their work and their sinful life. అట్లా చెప్పినప్పుడు సిద్ధంగా ఉండాలి అని చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు వాళ్ళని పాపాలు క్షమించమని అడిగి వాళ్ళు అంటే పరిశుద్ధులుగా ఉంటారు. మళ్ళీ దేవుడు రాకుండా ఉండేసి మళ్ళీ వెనక్కి వాళ్ళ జీవితాన్ని మళ్ళీ ప్రారంభిస్తారు. When the person hearing Jesus coming soon, then immediately he has a fear. ఒక వ్యక్తి దేవుడు త్వరగా వస్తున్నాడు అని చెప్పిన వెంటనే భయపడతారు. If you are fearing, you are somewhere wrong in your life. అట్లా భయపడినట్లయితే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. If God is coming, if you are hearing the news, you must be happy first of all. దేవుడు త్వరగా వస్తున్నాడు అనే మాటను విని ఖచ్చితంగా నువ్వు ఫస్ట్ సంతోషించాలి, భయపడకూడదు. That is the greatest belief that you are going to be with the Lord. One day when Jesus comes, you are so happy that you are leaving this earth and you are going to the heaven. దేవుడు వస్తున్నాడు అనే మాటను వినిన వెంటనే మనం వెంటనే ఎంతో సంతోషించాలి. ఎందుకంటే ఈ లోకాన్ని వదిలివేసి దేవునితో కూడా మనం పరలోకం వెళ్తున్నాము అనే ఒక సంతోషం మనలో ఉండాలి. But today when people hear the news that Jesus coming soon, even they are getting troubled and they are worried about a lot of things, they fear. దేవుడు వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు అనే మాటను విన్న వెంటనే చాలా మంది భయపడుతూ ఉన్నారు. But today I want to tell you, this is called no-show attitude. People say different things when they see the things what is happening around them. వాళ్ళు నాకు అన్ని తెలుసు అనే విషయాన్ని తీసుకొని చాలా చాలా రకాలుగా చాలా మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ లో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి దేవుడు వస్తున్నాడు అనే వెంటనే భయపడతారు. So God knows everything. Human నిరీక్షణ కలిగి జీవించాలి. Means Lord, I don't know anything, but I know that you will do good thing and you will have a good plans for my life. ప్రభువా నాకైతే ఏమీ తెలియదు కానీ నీవు నా పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నావు అనే విషయాన్ని మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. So two things I have told. One thing no-show attitude, another thing is a hope-so attitude. ఒకటేమో నాకు అంతా తెలుసు అనేది, ఇంకొకటేమో నిరీక్షణ కలిగి ఉండేది. So when a person hoping for God, he will have the blessings of God and he will receive what God has for his life. మనము ఒక వ్యక్తి నిరీక్షణ కలిగి దేవుని మీద నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పట్ల జరిగిస్తాడు. So when a person has a no-show attitude, he only what he sees, he say, this is what is happening, this is what is going to happen. నాకు అంతా తెలుసు అనే వ్యక్తి ఏమంటే చూస్తాడు, ఆ చూసిన దాన్ని ఓహో ఇట్లా జరుగుతుంది అని ఒక స్కెచ్ చేసుకొని దాన్ని బట్టి జీవిస్తాడు. What they see, they believe. వాళ్ళు ఏదైతే కళ్ళతో చూస్తున్నారో దాన్నే నమ్ముతారు. But we are called to believe something that what we are not unseen. మనము దేవుని బిడ్డలు ఎందుకు పిలవన్నామంటే చూడకుండా ఉండేదాన్ని నమ్మడమే అది ఒక మనకు కలిగి ఉండాలి. Christian life is laid on a hope. క్రైస్తవ జీవితము నిరీక్షణ మీద ఆధారపడి ఉంది. When a person is not having a hope, he will miss out everything. ఒక వ్యక్తి నిరీక్షణ లేకపోతే చాలా విషయాలు కోల్పోతాడు. The Bible says you will have the tribulation in this world. That's what Bible says. బైబిల్ ఏం చెప్తుందంటే ఈ లోకంలో నీకు శ్రమలు ఉంటాయి. But Jesus says, I have overcome the world, so you can overcome the world. యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే నేను ఈ లోకాన్ని జయించినాను కాబట్టి మీరు కూడా ఈ లోకాన్ని జయించగలరు అని చెప్తున్నాడు. Today you must understand something that very important, the truth that in the world there will be a tribulation, but for God's people there will be a protection. ఈ లోకంలో ప్రతి మనిషికి శ్రమలు శోధనలు ఉంటాయి కానీ దేవుని బిడ్డలకు దేవుడు కాపుదలగా ఉంటాడు. When a person hope on God, he receives the deliverance, he receives the protection. ఎవరైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో వారికి
దేవుని యొక్క కాపుదల ఉంటుంది, దేవుని యొక్క విడుదల ఉంటుంది. So today God is telling to us to have hopeful attitude. దేవుడు ఈ రోజు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. Because God has a plan for each everyone's life. దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితంలో ఉంది కాబట్టి. I want to read one word and I'm going to pray. ఒక వచనం చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాము. Book of Romans chapter 15 verse 13. రోమీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనం. May the God of hope fill you with all joy and peace as you trust in Him, so that you may be overflow with the hope by the power of the Holy Ghost. 15:13. చదవండి 15:13. It says again, I am reading this verse, Romans chapter 15 verse 13. It says, may the God of hope fill you with all joy and peace as you trust in Him. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోను సమాధానముతోను మిమ్మును నింపునుగాక. God of hope, when it will fill you, when you trust on Him. నిరీక్షణ ఎప్పుడు పూర్తి అవుతుందంటే మనం ఎప్పుడైతే పూర్తిగా ఆయన మీద ఆధారపడినప్పుడు. When a person have the trust or a hope in God, he can rejoice and he can have the peace in his life. ఒక వ్యక్తి దేవుని మీద నిరీక్షణ నమ్మకము ఉన్నప్పుడు తన జీవితంలో సమాధానం కలిగి ఉంటాడు. If you have a hope on God, you will have the joy and happiness in your life. దేవుని మీద నిరీక్షణ ఉన్నప్పుడు మీ జీవితంలో సంతోషం ఉంటుంది. Every situation that one comes around that doesn't may affect you, మీ జీవితంలో కలిగి ఉంటున్న చుట్టుపక్కల ఉంటున్న విషయాలు మిమ్మల్ని కదిలించలేవు. but you will have the hope and God will set free in everything. మీకు నిరీక్షణ ఉన్నప్పుడు ప్రతి విషయంలోనూ దేవుడు మిమ్మల్ని విడుదల చేసి మిమ్మల్ని కాపాడుతాడు. So today God is telling that to have a hope so mind, a hope so attitude. దేవుడు ఈ రోజు మనందరికీ తెలియజేస్తున్న విషయం ఏమంటే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉండాలి. When a person hope on God, he can receive the blessings of God. ఎవరైతే దేవుని మీద నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకుంటారు. So today we are going to pray, మనం ఈ రోజు ప్రార్థన చేసుకుందాం. so that God may help us to put our hope on God. దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆయన మీద నమ్మిక ఉంచినట్లుగా. So whatever the things it is going around happening in your life in this lockdown time, you believe on Him, trust on Him completely upon Jesus. మన చుట్టుపక్కల ఉన్న విషయాలు మనము అన్నిటిని బట్టి మనం లాక్డౌన్ లో దేవుని మీద కంప్లీట్ గా మనం ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. So how dangerous situation you go through that doesn't make any affect in your life, God will set you free and God will provide you. దేవుడు మనం ఎంత భయంకరమైన సమస్యలు గుండా మనం వెళ్ళినప్పుడు కూడా ఆ విషయాలన్నీ మనల్ని అఫెక్ట్ చేయకుండా దేవుడు మనకు కాపాడుతాడు. Today let's we pray. ఈ రోజు మనం ప్రార్థించుకుందాము. Thank you, Heavenly Father, we come before your throne of grace. పరలోకపు మహా తండ్రి నీ కృపా సింహాసనం దగ్గరికి వస్తున్నాము. We give you glory for your word of God. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు. Your word says to put our hope upon you, O God. ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది నిరీక్షణ కలిగి నా మీద ఉండమని ప్రార్థిస్తున్నాను. So that the God of hope may fill us with the joy and happiness what we can receive from you, O God. దేవుని యొక్క నిరీక్షణను బట్టి మేమందరము సమాధానం సంతోషం కలిగి ఉండడానికి సహాయం చేయండి. Now those who are watching us live and those who are hearing here, O God. ప్రభువా ఎవరైతే లైవ్ లో చూస్తున్నారో ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో Lord, we pray that the Holy Spirit fill them with your joy and happiness. పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి ఒక్కరికి నీ ఆత్మ చేత తండ్రి నీ సంతోషం చేత నింపమని ప్రార్థిస్తున్నాను. Let people may overflow in joy. ప్రతి ఒక్కరు ఆ సంతోషంలో పొంగి పొర్లడానికి సహాయం Let them have a hope on you, O God.
ప్రభువా నీ మీద నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం Take away everything that what we believe, what we see. Lord, help us not to trust on those, but believe on something what it is unseen. ప్రభువా యేసురాజా మేము ఏదైతే చూస్తున్నామో దానిని నమ్మకుండా నాయన చూడకుండా ఉండేదాన్ని నిరీక్షణ కలిగి నమ్మడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. Touch everyone, oh God. ప్రతి ఒక్కరిని ముట్టుమని Let ప్రార్థిస్తున్నాం. your name be glorified. నీ నామం మాత్రమే మహిమ కలుగును గాక. In Jesus' name we pray. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. Hallelujah. హల్లెలూయా. So we are going to pray one or two prayer requests. మనం 1-2 ప్రార్థనాంశాలు ప్రార్థించుకుందాం. Today the world is undergoing this COVID-19 virus. మన ప్రపంచమంతా కరోనా గుండా వచ్చింది కాబట్టి So total world there are 20 lakhs people died because of this corona. 20 లక్షల మంది ఈ కరోనా ద్వారా చనిపోయినారు. The scientists were saying that 1 gram of this coronavirus can kill 20 lakhs people. ఈ సైంటిస్ట్ ఏం చెప్తున్నాడంటే ఒక చిన్న 1 గ్రామ్ కరోనా 20 లక్షల మందిని చంపేసింది. 1 gram, how much will be there? Very small. ఒక గ్రామ్ అంటే ఎంత చిన్నగా ఉంటుంది. 1 gram virus, what all can carry in 1 gram virus can kill 20 lakhs people. ఒక గ్రాము వైరస్ 20 లక్షల మందిని చంపేసింది. So today people died 20 lakhs people with 1 gram virus. ఈ రోజు 20 లక్షల మంది ఒక గ్రాము వైరస్ ద్వారా చనిపోయినారు. Everyone has the money and all those technologies but could not able to find this virus and end up for this virus. ప్రతి ఒక్కరూ చాలా మంది డబ్బు కలిగి ఉన్నారు, ఆస్తులు అంతస్తులు అన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ చిన్న ఒక గ్రామ్ వైరస్ ని చంపలేకపోయినారు. So people could not able to find this virus. The virus is 0.000.51 virus. ఆ వైరస్ ఏంటంటే 0.000.5 ఉంటుంది అంతే. So that much one virus can contain, even you cannot see that virus. మనం కంటితో కూడా చూడలేము ఆ వైరస్ ని. Such a virus is making fear of a whole humanity. అటువంటి కంటికి కూడా కనిపించని వైరస్ మొత్తం ప్రపంచం అంతా ఒక భయంతో నింపేస్తుంది. What it teaches, what you have that will not protect you. ఇది మనకి ఏమి నేర్పిస్తుందంటే ఒక చిన్నది కూడా మనల్ని దేవుడు లేకుండా కాపాడలేదు. Nothing can protect you what you have. మనము ఏ దాన్ని బట్టి కూడా రక్షించుకోలేము. So only God can protect us. దేవుడు మాత్రమే మనల్ని రక్షించగలడు. So people have a lot of technology, they can do everything, but they could not able to find this. మన చాలా మందిలో ఎంతో జ్ఞానము ఎంతో టెక్నాలజీ ఉంది కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయినారు. But only God has answer for everything. దీన్ని బట్టి దేవుడు మాత్రమే ప్రతి విషయానికి సమాధానం చెప్పగలడు. So God can protect us and He can protect His people. దేవుడే మనల్ని దేవుని ప్రజల్ని కాచి కాపాడతాడు. So today we are going to pray for India that God may help people to trust on Him and to be delivered. మనం ఇప్పుడు ప్రార్థిస్తాం, దేవుని ప్రజలు దేవుని మీద నమ్మిక ఉంచి విముక్తి కలగడానికి ప్రార్థిస్తాం. Our God has the power to heal this sickness. దేవునికి మన దేవునికి శక్తి ఉంది దీని నుంచి విడిపించడానికి. Today people think sanitizer, those who don't know about sanitizer, still the people are using. కొంతమందికి శానిటైజర్ అంటే ఏమో కూడా తెలియదు, ప్రతి ఒక్కరు శానిటైజర్ యూజ్ చేస్తున్నారు. All over India and all over the world they are using a mask and they are protecting themselves, trying to protect themselves. ఇండియా ప్రపంచం అంతా మాస్క్స్ శానిటైజర్లు యూజ్ చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి వీటిని యూజ్ చేస్తున్నారు. But in reality whatever you may use you cannot protect yourself. మనం నిజంగా చెప్పాలంటే ఏం యూజ్ చేసినా దీని నుంచి మనం రక్షించుకోలేము. You are learning something but you cannot protect it. మనం నేర్చుకుంటున్నాం కానీ మనల్ని మనం కాపాడుకోలేము. But God can protect ourselves. దేవుడే మన జీవితాలను మనల్ని కాపాడాలి. Today we will pray that God may help us and show His mercy over our India and all over the nation. మన ఇండియాని మన ప్రపంచాన్ని అంతటిని దేవుని కృప ఉండాలని ప్రార్థిస్తాం. So that people may be protected, Satan may not snatch those people.
దేవుడు మనల్ని రక్షించాలని సైతానుడు ఎవరిని తాకకుండా ప్రార్థిస్తాం. Let's be all together pray. మనమందరం కలిసి ప్రార్థిస్తాం. Thank you, Father God, Lord. We pray for all over our nation, O God. ప్రభువా మా ప్రపంచం అంతటి కోసం ప్రార్థిస్తున్నాం. Lord, show your mercy on those people, O God. ప్రభువా నీ కృప కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. Many people are dying every day, O God. ప్రభువా ప్రతి దినము అనేక లక్షల మంది చనిపోతున్నారు Without knowing the Creator. నాయనా నీ సృష్టికర్తను తెలుసుకోకుండా The చనిపోతున్నారు. God who has died for our sins and our curses, and He resurrected from the dead. ఒక దేవుడు ఉన్నాడు, ఆయన చనిపోయి తిరిగి పునరుద్ధారణ లేచి మన కోసం రక్తం కార్చినారని తెలుసుకున్నానే చనిపోతున్నారు. Lord, people are dying, O God. ప్రభువా అనేక మంది చనిపోతున్నారు. People are dying because of lack of knowledge. ప్రభువా తెలివి లేకుండానే చనిపోతున్నారయ్యా. Lord, show your mercy, O God. ప్రభువా నీ కృప చూపించండి యేసయ్యా. Redeem the people by your blood, O God. మీరు నీ రక్తం చేత ప్రతి ఒక్కరిని విడిపించమని Every ప్రార్థిస్తున్నాం. works of devil over the people we cancel it in the name of Jesus. యేసు నామములో ప్రతి సాతాను శక్తులను యేసు నామములో వెలగొడుచున్నాం. Lord, we pray for the leaders and ministers to have the knowledge to do something what it can do. ప్రభువా లీడర్స్ కి మినిస్టర్స్ కి ఏం చేయాలో నాయనా మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. Lord, give us a wisdom, O God. నీ తెలివిని అనుగ్రహించండి Lord, so that they can protect their places, O God. ప్రభువా దాన్ని నీ తెలివి ద్వారా వారు కాపాడుకోవడానికి సహాయం We చేయండి. pray for our Prime Minister, O God. ప్రభువా ప్రైమ్ మినిస్టర్ కోసం ప్రార్థిస్తున్నాం. We pray for all CMs in India, O God. ఇండియాలో ఉన్న ప్రతి సీఎం కోసం Touch ప్రార్థిస్తున్నాం. everyone, O God. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి, So that they may have the knowledge, that they may have the wisdom of God. నీ యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lord, help all those people, O God. ప్రతి ఒక్కరిని మీరు సహాయం And చేయండి. those who are working and the Lord is serving in this time of Corona. ప్రభువా ఎవరైతేనైనా ఈ కరోనాలో పనిచేస్తున్నారో Lord, we pray for the special protection over their lives. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా Lord, heal their lives. వారిని స్వస్థపరచండి. Lord, those who are affected in this Corona, ఎవరైతే కరోనా అఫెక్ట్ అయినా ఉంటున్నారో let them be recovered in the name of Jesus. యేసు నామములో వాళ్ళు స్వస్థత పొందుకోను గాక. Every works of this virus will be demolished in the mighty name of ఈ Jesus. వైరస్ యొక్క క్రియలను యేసు నామములో వెలగొడుచున్నాం. We believe in your power. నీ యొక్క శక్తిని మేము నమ్ముచున్నాం. You are able to heal the sickness, O God. ప్రభువా నువ్వు ఈ వ్యాధిని స్వస్థపరచడానికి నువ్వు సమర్థుడు ప్రభువా. Lord, we bless each every people, O God. ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి. Those who are watching live, O God. ఎవరైతే లైవ్ చూస్తున్నారో Lord, expecting something to happen in their lives. వాళ్ళ జీవితంలో ఏదైనా నెరవేరాలని ఆశపడుతున్నారు. Lord, stretch out your hand and touch their lives. ప్రభువా నీ హస్తాలను చాపి వాళ్ళని ముట్టండి. Let their life be transformed in the mighty name of వాళ్ళ Jesus. జీవితాన్ని యేసు నామములో మార్చమని Let ప్రార్థిస్తున్నాం. you be lifted up in their lives, O God. వాళ్ళ జీవితంలో నీ నామం మహిమపరచబడును గాక. We give all glory, O God. మహిమంతా నీకే చెల్లిస్తున్నాం. Bless each everyone. ప్రతి ఒక్కరిని మీరు Those who ఆశీర్వదించండి. are expecting a healing, let the healing may manifest. ఎవరైతే స్వస్థతను ఎదురు చూస్తున్నారో యేసు నామములో స్వస్థత పొందుకోను గాక అని Those who are ప్రార్థిస్తున్నాం. expecting a deliverance, let them be delivered in the name of Jesus. ఎవరైతే విడుదల పొందుకోవాలని ఆశపడుచున్నారో యేసు నామములో విడుదల పొందుకోను గాక అని Those who are ప్రార్థిస్తున్నాం. looking for a promotion in their lives, Lord, let the promotion may manifest. ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో యేసు నామములో ప్రమోషన్ పొందుకోను గాక అని Lord, bless ప్రార్థిస్తున్నాం. each everyone, O God. ప్రతి ఒక్కరిని మీరు ముఖ్యమైన We lift up ఆశీర్వదించమని your name ప్రార్థిస్తున్నాం. above all everything. అన్ని నామముల కంటే నీ నామాన్ని హెచ్చిస్తున్నాం In ప్రభువా. Jesus' mighty name we pray. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen, amen, amen. ఆమేన్. God bless you all. ప్రతి ఒక్కరిని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Have a hope on God so that you will have the blessings that what God has for you. దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మీ జీవితంలో అన్ని కార్యాలు నెరవేరుస్తాడు. Let good things may manifest in your life. మంచి జీవితాలు మీ జీవితంలో మంచి జరుగుతుంది. I pray that every evil plans that Satan has in your life will be demolished. నేను ప్రార్థిస్తాను మీ జీవితంలో సైతాన్ యొక్క క్రియలు లయమైపోవాలి. So only God's plan may come to pass. ఓన్లీ దేవుని యొక్క ఉద్దేశాలు మాత్రమే మీ జీవితంలో నెరవేరును గాక. So God may bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. ఆమేన్.